పెద్ది మూవీ హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది? బడ్జెట్ ఎంత? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. నిన్న విజయవాడలో జరిగిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ బుచ్చిబాబు ఒక ఇంట్రెస్టింగ్ విషయం రివీల్ చేశారు. పెద్ది మూవీ బడ్జెట్ అఫీషియల్గా దాదాపుగా 350 కోట్లని కన్ఫర్మ్ చేశారు. ఈ నెంబర్ చూస్తేనే టీము ఈ ప్రాజెక్ట్ని ఎంత గ్రాండ్ స్కేల్లో తీశారో అర్థమవుతుంది. ఇప్పుడు ఏరియా వైజ్ బిజినెస్ ఎలా జరిగిందో చూద్దాం. పెద్ది మూవీకి ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 87 కోట్ల బిజినెస్ జరిగింది. ఇంకా నైజాం తెలంగాణ నుంచి మరో 48 కోట్ల బిజినెస్ వచ్చింది. అంటే ఒక్క తెలుగు స్టేట్స్ నుంచే దాదాపుగా 135 కోట్ల బిజినెస్ జరిగింది. ఇంకా కర్ణాటకలో 17 కోట్లు, తమిళనాడులో 5 కోట్లు, కేరళలో మరో 2 కోట్ల బిజినెస్ జరిగింది. ఇంకా హిందీలో చూసుకుంటే ఏకంగా 25 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా స్ట్రాంగ్ డిమాండ్ ఉండడం వల్ల దాదాపుగా 34 కోట్ల బిజినెస్తో క్లోజ్ అయ్యింది. ఇలా అన్ని ఏరియాస్ కలుపుకుంటే పెద్ది మూవీ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ అరౌండ్ 218 కోట్ల వరకు జరిగింది. ఇది రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బిజినెస్ ఫిగర్లో ఒకటి. కంపారిజన్ కోసం చెప్పాలంటే గేమ్ చేంజర్ మూవీ అరౌండ్ 221 కోట్ల బిజినెస్ జరగగా RRR మాత్రం చరణ్ కెరీర్లోనే హయ్యెస్ట్గా 450 కోట్ల రేంజ్ బిజినెస్ జరిగింది. అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూస్తే RRR తర్వాత గేమ్ చేంజర్కి దగ్గరగా ఇప్పుడు పెద్ది చరణ్ కెరీర్లో టాప్ బిజినెస్ మూవీస్ లిస్ట్లో స్ట్రాంగ్ ప్లేస్ సంపాదించుకుంది. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అవ్వాలంటే మినిమం 220 కోట్లు షేర్ కలెక్ట్ చేయాలి. దానికి రఫ్లీ 450 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అవసరం. సింపుల్గా చెప్పాలంటే పెద్ది మూవీ అఫీషియల్గా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే 450 కోట్లు గ్రాస్ మార్క్ క్రాస్ చేయాలి. కానీ ఇక్కడ ఫ్యాన్స్కి కాన్ఫిడెన్స్ ఇచ్చే పాయింట్ ఏంటంటే మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈ టార్గెట్ పెద్ద కష్టమేం కాదు. స్ట్రాంగ్ ఓపెనింగ్స్, పాజిటివ్ రివ్యూస్, ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళందరి సపోర్ట్ ఉంటే 450 కోట్ల గ్రాస్ ఫస్ట్ వీకెండ్లోనే వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ సర్కిల్స్లో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా రీసెంట్గా రిలీజ్ అయిన కంటెంట్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ రెస్పాన్స్ చూస్తుంటే హైప్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పుడు అందరి మైండ్లో ఒకటే క్వశ్చన్, పెద్ది ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది? 500 కోట్ల, లేదా 700 కోట్ల, లేదా రామ్ చరణ్ గారి కెరీర్లోనే ఫస్ట్ 1000 కోట్ల మూవీగా రికార్డ్ క్రియేట్ చేస్తుందా? నా ఒపీనియన్ ప్రకారం సినిమా కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే కలెక్షన్ గురించి పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ కనెక్ట్ అయితే నెంబర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మరి మీ ప్రెడిక్షన్ ఏంటి? పెద్ది మూవీ ఫుల్ రన్లో ఎంతవరకు కలెక్షన్ చేయొచ్చు? కామెంట్స్లో మీ టార్గెట్ ఫిగర్ చెప్పండి. థ్యాంక్ యూ.